మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. డిమాండ్ పవన్ గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు మనతో పాటు. మరిన్ని విషయాలు ఆవిడ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా రోజులైంది కలిసి మిమ్మల్ని. అవును. ఆ రోజు నాతో అంకుల్ గారు చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంది. అడిగాను, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేనైతే. నాన్నగారు అట్లా చెప్పడం, ఊర్లో ఎక్కడికి వెళ్ళినా డిమాండ్ పవన్ వాళ్ళ నాన్న అనడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అన్నారు. మీరు మాత్రం అంటే డిమాండ్ పవన్తోనే వచ్చేసి ప్రమోషన్ రీల్స్ అన్నీ బాగా చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా వరకు వాడేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటారా? లేదండి, బాగా చేస్తుంది. బాగుందా? చాలా బాగుంది. అంటే ఎన్ని రీల్స్ చేశారు ఇప్పటిదాకా? తెలియదు, ఎంట్రీలు చేసి చాలా చేపిస్తాడు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది బంగారం సాంగ్? బాగుంది, చాలా బాగుంది. చూసాను ట్రైల్స్. అంటే యాక్టర్గా బాగుందా, ప్రొడ్యూసర్గా బాగుందా? యాక్టర్ కన్నా బాగుంది, ప్రొడ్యూసర్ కన్నా బాగుంది. ఓకే. అడగలేదా ఎంత అయిందో? చెప్పాడా? లేదా? తెలియదు. ఓకే. అంటే సాంగ్లో మీకు బాగా నచ్చిన ఆ లిరిక్ కానీ ఆ సీన్ అంటే ఏదని చెప్తారు? ఆ ప్లేస్ కానీ? అదే గుమ్మం దాటడం అవన్నీ బాగున్నాయి సాంగ్స్. నెక్స్ట్ ఇంకా 3 ఆల్బమ్ సాంగ్స్ 2 ఉన్నాయి అని చెప్పాడు. అవి కూడా అదిరిపోయినాయి అని చెప్పాడు. బాగున్నాయి, అన్ని బాగున్నాయి. సినిమా చేస్తున్నాడు కదా, చేశాడు కదా ఆల్రెడీ. సావిత్రి 2 అంటున్నారు. సెకండ్ హీరో. మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమన్నా చూపించాడా వీడియోస్ ఏమన్నా మీకు? ఇంకా లేదు, పాట ఒకటి చూపించాడు. ఓకే. ఫర్దర్ గా ఇంకెన్ని ప్రాజెక్ట్స్ ఉంది? మాకైతే కొన్నే చెప్పాడు, మీకైతే అన్ని తెలుస్తాయి కాబట్టి. తెలియదు. ఓకే. మీకు ఎట్లా అనిపిస్తుంది? యాజ్ ఏ మదర్గా డిమాండ్ పవన్ బాగా ముందుకు వెళ్తున్నారు, పవన్ గారు కూడా. అంటే ఏంటంటే ప్రజెంట్ ఉన్న ఏదైనా ప్రమోషనల్ వైజ్ కానీ యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా తనకు బాగా ఐడియా ఉంటుంది. తను ప్రొడ్యూస్ చేసిన బంగారం సాంగ్ని ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటుంది? బాగా చేస్తున్నాడని మేము బాగా కోరుకుంటున్నాం. ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. మీకంటే ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? అంటే మీకంటూ చిన్నప్పుడు హీరోస్ ఉంటారు కదా, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వాళ్ళలో ఎవరి సినిమాల్లో యాక్ట్ చేయాలని మీకు అనిపిస్తుంది? నాగార్జున గారితో యాక్ట్ చేసినా మంచిదే, వెంకటేష్ గారితో యాక్ట్ చేసినా మంచిదే, చిరంజీవి గారితో యాక్ట్ చేసినా మంచిదే. అందరితో యాక్ట్ చేస్తే మంచిదే. నెక్స్ట్ సాంగ్స్ లో ఎవరు హీరోయిన్? మాకు తెలియదు, మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది. నాకు తెలియదు. ఓకే. అటు వచ్చేసారా అమ్మ ప్రాపర్ ఇక్కడికి? ఇంకా ఊరు నుంచి వచ్చేసారా? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంతా? తీసుకెళ్తున్నాడా ప్రతి చోటికి, ప్రమోషన్కి అన్నిటికీ? తీసుకెళ్తాడు. అన్నిటికీ బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. లేదు, పిలుస్తున్నాడు, వెళ్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ తర్వాత కానీ, డిమాండ్ పవన్ బయటకు వచ్చిన తర్వాత కానీ, తనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుంది అనిపిస్తుంది. ఓకే. ఇప్పుడైతే స్క్రీన్ మీద వేయగలడానికి ఈగర్లీ వెయిటింగ్. థ్యాంక్ యూ అమ్మ. హాయ్ సమీర గారు. హాయ్ అండి. ఎలా అనిపిస్తుంది అంటే బంగారం సాంగ్ ఇలా అంటే లిరిక్స్ కూడా నువ్వు నేను ఉంటే చాలు, గుమ్మం దాటి వెళ్ళకుండా చూసుకుంటా బంగారం అన్న టైప్ లో ఉంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే బాగానే అనిపిస్తుంది. బాగున్నాయి కదా లిరిక్స్. అయితే బాగుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అండ్ ఇప్పుడున్న జనరేషన్లో ఇంత మంచి లిరిక్స్, ఇంత మంచి విజువల్స్, ఎక్కడో అబ్జినిటీ లేకుండా చక్కగా చీర కట్టుకుని మన రీతు చౌదరి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ పాట కానీ ఆ భావం కానీ చాలా ట్రూగా ఉన్నాయి. దే ఆర్ వెరీ న్యాచురల్. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఇద్దరిలో ఎవరి పోర్షన్ ఎక్కువ దాకా మీకు బాగా నచ్చింది? అంటే చూసుంటారు కదా ఆల్రెడీ వీడియో. మా ముగ్గురికి చిచ్చు పెట్టాలనే కదండి. ఇద్దరు బాగున్నారు, చాలా క్యూట్ గా ఉన్నారు. దే లుక్ వెరీ క్యూట్. ఓకే. అండ్ మీదంటే శరమల్ పోనల్ సాంగ్ కానీ, శరమల్ పోనల్ అండ్ తెలుసా కానీ, అండ్ ప్రేమలో అండ్ ఇలా కొన్ని సాంగ్స్ బాగా వైరల్. మీకు బాగా నచ్చిన సాంగ్ అంటే ఏంటి? అంటే పర్సనల్ గా అలా ఏం ఉండదండి. ఆ రెండు కళ్ళలో ఒక కన్ను చూస్ చేసుకోవాలంటే. బట్ ఏంటంటే అనుకున్న సాంగ్ రీచ్ కన్నా అనుకున్న సాంగ్ ఒకసారిగా ఎక్కువ రీచ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి కానీ. అంటే శరమల్ పొన్లు అనేది బాగా హైయెస్ట్ ఇప్పుడు దాకా ఉన్న సాంగ్స్. తమిళ్లో బాగా హిట్ అయింది. అది ఇట్స్ అ వెరీ స్పెషల్ సాంగ్ బికాస్ మన భాష కాదు, పరభాషలో కూడా అంత పెద్ద హిట్ సాధించడం అనేది యూజువల్లీ ఇట్స్ వెరీ రేర్. కాబట్టి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్ చేస్తున్నారు అండ్ ఇంటర్వ్యూస్ కూడా, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ బాగా చేస్తున్నారు. బట్ ఏంటంటే నెక్స్ట్ మీ నుంచి వచ్చే మీరేమైనా ప్రొడ్యూసర్గా కానీ అలా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నెక్స్ట్ ఏమైనా అప్కమింగ్ ప్రొడ్యూసరా? అంటే డిమాండ్ పవన్ గారు కూడా అయ్యారు కదా, ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
లేదండి ఇప్పుడైతే నేను ఏమి ప్రొడ్యూస్ చేయను. Okay. యూజువల్లీ ఐఎమ్ నాట్ అ ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే. మేబీ నేను ఓన్ సాంగ్ చేస్తే ఏమైనా ఓన్గా ప్రొడ్యూస్ చేసుకోవచ్చేమో, కానీ నాకు అంత ధైర్యం కానీ అంత ఇది అవేవి లేవండి. మూవీస్ కానీ అట్లా ఏమైనా ఇంట్రెస్ట్ మీకంటూ మూవీస్ ప్రొడ్యూస్ చేయడానికా? నెక్స్ట్ మీరు ఏమైనా చేసేవంటున్నారు? చేస్తున్నా కొన్ని movies చేస్తున్నారా? Yeah. ఓకే. అంటే ప్రెసెంట్ సోషల్ మీడియాలో మీరు చేసే ప్రమోషన్స్ కానీ జ్యువెలరీ షాప్స్ కానీ ఇవి చేస్తుంటారు. పాపను కూడా తీసుకెళ్తూ ఉంటారు కదా ప్రమోషన్? తీసుకెళ్ళాను. ఒకదానికి ఏదో ఒక్కదానికి వచ్చింది. దట్స్ Okay. బికాస్ మదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్ కోసం అడిగారు కాబట్టి ఓకే. పాపని తీసుకెళ్ళాను. పాప తీసుకు అంటే సమోసా బాగా బయట ఫేమస్ అండి బిర్యానీ? Huh? అంటే సమోసా ఎక్కువ అమ్ముతారా లేదంటే బిర్యానీ అమ్ముతారా? దేనికండి? లేదు మీరే వీడియోలో ఉంది కదా అది డౌట్ వచ్చింది. అదా తెలీదండి, మా పాప ఎలా అమ్ముతుందో నాకు తెలియదు. ఓకే సమీరా గారు, అండ్ నెక్స్ట్ మీ నుంచి వచ్చే కాన్సెప్ట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఏముంది అప్కమింగ్? షోస్ చాలా చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఒక షో చేస్తున్నాను హెచ్సిసిలో ఆగస్ట్ Okay. 8th. అండ్ ఉన్నాయి, చాలా షోస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా టూర్ ఉంది, యుఎస్ టూర్ ఉంది, చాలా ఉన్నాయి. Okay. లాట్ ఆఫ్ థింగ్స్. ఈ రీల్ ప్రమోషన్కి ఎక్కువ రెమ్యూనరేషన్ వస్తుందా, సింగర్గా బాగుందా అంటే మీకు? అలా ఏం లేదండి బాబు, నన్ను ఎందుకండి ఇరికిస్తారు? దేనిలోని నేను అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఏం తీసుకోవట్లేదండి. ఏం తీసుకో కొన్ని ఫ్రీగా చేస్తున్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ ఫ్రీగా చేస్తున్నాను కదా, అలాగా. ఓకే అండి. హాయ్ మర్యాద మనీష్ అన్న. హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్స్ అలాట్. ఎలా అనిపిస్తుంది మీతో పాటు వచ్చిన పర్సన్ డిమాండ్ పవన్ యాజ్ ఏ ప్రొడ్యూసర్ అండ్ మళ్ళీ సాంగ్లో హీరో కూడా తను? వెరీ హ్యాపీ. లాస్ట్ టైం అప్పుడు ఇంటర్వ్యూస్ కూడా చెప్పాను, లైక్ నేను డెమాన్ వీఆర్ సైడ్ బై సైడ్ మా జీడీలో ఓకే. గ్రూప్ 3 నంబర్ 5, గ్రూప్ 3 నంబర్ 6. అప్పటి నుంచి వీ ఆల్వేస్ బీన్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఈవెన్చువల్లీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఒక సమ్మన్ విత్ హూమ్ ఐ ట్రావెల్ విత్ గ్రో అవడం చూసి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఇది ఐ థింక్ ఇది ఒకటి స్టార్టింగే, ఇంకా చాలా డెమో నుంచి చూస్తానని ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ ఇట్. అండ్ విషింగ్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ దిస్ ఫ్యూచర్ ఆల్సో. ఓకే. అండ్ మీది అప్కమింగ్ ఏమైనా ఉన్నాయా ఈ టైప్లో సాంగ్స్ కానీ ఏమైనా సిరీస్? I've always been a startup guy. నేను స్టార్టప్సే బిల్డ్ చేస్తూ కూర్చున్నాను. ఐఎమ్ బిల్డింగ్ మై ఓన్ స్టార్ట్అప్ అగైన్. బట్ ఇది కాకుండా ఎంటర్టైన్మెంట్ స్పేస్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐఎమ్ ఐడియేటింగ్ ఆన్ సమ్ రియాలిటీ గేమ్ షోస్. సో దట్ ఈస్ సంథింగ్ నా నుంచి పీపుల్ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ షూర్. అంటే ఈ హాట్స్టార్ నుంచి కానీ సిరీస్ కానీ ఏమైనా ఆఫర్ ఏం రాలేదా మీ వరకు? అబ్సల్యూట్లీ. సి పీపుల్ రీచ్డ్ అవుట్ లైక్ ఇలా చేద్దాం అనుకుంటున్నామని, బట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ నెవర్ ఇంట్రెస్టెడ్ మీ టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్, నేను 10 years నుంచి స్టార్ట్అప్ చేస్తూ కూర్చున్నాను. ఐ ఫీల్ మై బిగ్గెస్ట్ అవుట్పుట్ ఇస్ మోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిల్డింగ్ అ కంపెనీ. సో దాంతో బిల్డింగ్ అ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ బిజినెసెస్, దాంట్లోనే నేను కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఉండే. ఓకే. అంటే ప్రెసెంట్ అగ్ని పరీక్ష మీద నుంచి స్టార్ట్ అయింది యాజ్ బేసిక్గా మీ సీజన్ నుంచి. ఇప్పుడు అగ్ని పరీక్షలో అంటే వీక్లీ ఎపిసోడ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఎవరెవరు పాజిటివ్ ఆడుతున్నారు, ఎవరికి అంటే గేమ్లో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా? నా నుంచి సపోర్టా? ఫస్ట్లీ ఎవరైనా బాగా ఆడుతున్నారు జెన్యున్గా అనిపిస్తే ఐ విల్ ఆనెస్ట్లీ గివ్ దెమ్ అ షౌట్ అవుట్. నేను లాస్ట్ టైం మీరు చూస్తే కూడా సీజన్ 9 ఎండింగ్లో లైక్ ఐ వాజ్ రూటింగ్ మోర్ ఫర్ డెమాన్ దెన్ ద ఫస్ట్ 2 players. ఆఫ్ కోర్స్ ఫస్ట్ 2 చాలా బాగా ఆడారు. అట్లాంటి జెన్యున్ ప్లేయర్స్కి యుల్ ఆల్వేస్ హ్యావ్ మై సపోర్ట్. ఇఫ్ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఫీల్ ఫ్రీ టు రీచ్ అవుట్ టు మీ. మీకు అడ్వైస్ ఇవ్వడంలో, గేమ్ ప్లేలో మోర్ దెన్ హ్యాపీ టు గివ్ ఇట్ యూ. నాగార్జున గారిని మళ్ళీ కలిసారా ఏమన్నా? ఆఫ్టర్ బిగ్ బాస్ అన్ఫార్చునేట్లీ నో, బట్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ మేబీ సమ్ టైమ్. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారా? మోర్ దెన్ హ్యాపీ, ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. చూద్దాం, లైక్ యూ నెవర్ నో. సడన్గా ఏమైనా ఎంట్రీ? మోర్ దెన్ హ్యాపీ. చెప్పండి, మీరే రిక్వెస్ట్ చేయండి ఒకసారి బిగ్ బాస్ టీమ్కి మనీష్ని పంపించండి. ఓన్లీ 2 weeks చూసామని. అది మోర్ దెన్. నాగార్జున గారు మనీష్ గారు అడగమన్నారు సార్, నేను అడగలేదు సార్. ఎంట్రీ అండి సార్ సడన్గా ఏదైనా? ఎస్, రియల్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ బాయ్. Yes, have a good day. Take care of yourself. Thank you. Bye.